చేత్తో రాసిన జాతకాలు ఎవరిస్తున్నారమ్మా? అన్నీ కంప్యూటర్లో రాసిన జాతకాలే. తప్పులేదమ్మా, మీరు ఏర్పాటు చేయండి. అక్క, మీరు మీ డీటెయిల్స్ చెప్పండి. గురూజీ, జాతకం రెడీ. అభి, నువ్వు తాళి కట్టిన తేదీ సమయం చెప్పు. గురూజీ, ఏమైంది మీకు? ఎందుకు ముఖం అంతా అలా నీరసంగా ఉంది? జాతకం అయితే బానే ఉందమ్మా, కానీ తాళి కట్టిన ముహూర్తమే బాలేదు. చూసారా వదినా, వీళ్ళు దొంగ పెళ్లి చేసుకుని ఇంటికొచ్చిన రోజు నుంచి నేను ఇదే చెప్తున్నాను. సుభద్ర, నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా? పదే పదే దొంగ పెళ్లి దొంగ తాళి అని అందరి ముందు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. అయ్యో, అది కాదన్నయ్య. దేవి వచ్చి దేవి విషయం వదిలే. అభి ఎవరు? నీకు అల్లుడవుతాడు అంటే కొడుకుతో సమానం. నీ కొడుకు గురించి తప్పుగా మాట్లాడొచ్చా? సుభద్ర, ఇక మీదట అలా మాట్లాడుకో. అందరు ముందు కొంచెం నోరు మూసుకునుంటాం. చాముండేశ్వరమ్మ, తాళి కట్టిన ముహూర్తమే బాగోలేదు. చిన్నపిల్లలు ఏదో తెలియక తొందరలో తప్పు చేశారమ్మా. పర్వాలేదు, అది సరిదిద్దడానికే కదా పెద్దవాళ్ళుగా మనం ఉన్నాం. ఏం చెయ్యాలో చెప్పండి. పరిహారం చేస్తే అంతా సెట్ అయిపోతుందమ్మా. ధర్మపురి పక్కన ధనలక్ష్మి అమ్మవారి ఆలయం ఒకటి ఉంది. ఇలాంటి పరిహారం ఆ ఆలయంలో చేస్తే చాలా మంచిదమ్మా. మీ కొడుకు కోడల్ని తీసుకెళ్ళి, అంతెందుకు నన్ను అడిగితే నలుగురిని అక్కడికి తీసుకెళ్ళి పరిహార పూజ చేసి రండి. చాలా శక్తివంతమైన అమ్మవారు. సరే గురూజీ, అలాగే పరిహారం చేద్దాం. ఏంటి బాబు, మీ అందరికీ అంగీకారమే కదా? నాకు ఓకే నాన్నా. నాకు కూడా ఓకే నాన్నా. ఇంకేముంది, వెళ్ళి పరిహార పూజ చేద్దాం. ఏమండి, ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? మనం సంతోషంగా సంసారం మొదలు పెట్టకూడదని నేను అనుకుంటానా? నా కడుపులో మన బిడ్డ పెరుగుతుంది. తనకి మంచి భవిష్యత్తు దొరుకుతున్నప్పుడు దాన్ని నేనే అడ్డుకుంటానా అభి? దేవి, మేమందరం పదే పదే చెప్పినా నువ్వు మీ అమ్మ నాన్నల్ని కాంటాక్ట్ అయ్యి మాట్లాడడం లేదు. వాళ్ళని ఎందుకు నువ్వు ఇంటికి పిలవడం లేదు? నేను ట్రై చేశానండి. నాన్నకు ఆరోగ్యం బాలేదు. గుండె నొప్పితో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిసింది. ఇలాంటి టైంలో ఇలాంటి విషయాల్లో ఆయనకి చెప్పకూడదని డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పారంట. అందువల్లే నేను మన విషయాన్ని ఆయనకి చెప్పలేకపోతున్నానండి. ఆ సత్యతో మాట్లాడుకు కలవుకు అని చెప్తున్నా కదా, నీ చెవికి ఎక్కడం లేదా దేవి? అసలు నా మాట వింటున్నావా? ఇంతకుముందు అమ్మ నీ రాశి నక్షత్రం పుట్టిన తేదీ అడిగితే నువ్వు అలానే దిక్కులు చూస్తూ ఉండిపోయావు. వెంటనే ఆ సత్య అయితే ఇంటర్నెట్ నుంచి జాతకం తీయొచ్చని ఏదో ఒక కారణం చెప్పి నీ జాతకం డౌన్లోడ్ చేసి ఇచ్చింది. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? నాకు ఏం అర్థం కావడం లేదు. ఏమండి, అది జస్ట్ ఒక చిన్న విషయం. మీరు కూడా ఈ ఐడియా ఇచ్చి ఇంటర్నెట్ నుంచి నా జాతకం తీసుండొచ్చు కదా. మీకు ఆ ఐడియా రాలేదు, మీరు ఆ పని చేశారా? లేదు కదా. కానీ సత్యకు ఆ ఐడియా వచ్చింది, అంతే కదా. దానికే ఎందుకు మీరంత టెన్షన్ పడుతున్నారు? అయ్యో, అన్నిటికీ ఏదో ఒక కారణం చెప్పి నన్ను వెర్రి బాగులోని చేయకు దేవి. మీ నాన్న ఎప్పుడొస్తారు? నాకు ఒక కరెక్ట్ గా ఒక డెడ్ లైన్ చెప్పు. అదేంటంటే అదేంటంటే ఇలా చూడు, అదేంటంటే ఇదేంటంటే అని చెప్పకు. ఏదో ఒక కారణం చెప్పి డైవర్ట్ చేయకు. నీకు చివరిగా ఒక ఛాన్స్ ఇస్తున్నా. నువ్విప్పుడు వెంటనే డెడ్ లైన్ చెప్పి తీరాలి. ఇంకో వారం రోజులండి. ఏంటి, ఒక వారమా? అది కాదండి, ఇంకో వారం రోజుల్లో నాన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తారు. ఆయనకి నెమ్మదిగా అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పి ఒక వారం 10 రోజుల్లో పిలిపిస్తాను. ఏయ్, మాటల మధ్యలో వారాన్ని 10 రోజులు చేసేసావు కదా నువ్వు. సరేనండి, నేను ఒక 10 రోజుల్లో మా నాన్నతో మాట్లాడి కన్విన్స్ చేసి రప్పిస్తాను. కానీ అంతవరకు నాన్నతో మాట్లాడు, ఫోన్ చేయని నన్ను ఎవ్వరూ బలవంత పెట్టకూడదు. సరైన టైం చూసి ఆయనతో మాట్లాడతాను. మీ నాన్న ఎవరు దేవి? నా దగ్గర ఎంత సస్పెన్స్ ఎందుకు? నా లవ్ మీద నీకు అసలు నమ్మకం లేదు.
సరే ఆయన పేరైనా చెప్పు, అట్లీస్ట్ ఆయన ఫోన్ నెంబర్ అయినా ఇవ్వు, నేను మాట్లాడతాను. లేదండి, 10 రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. అంతవరకు నన్నేం అడగండి ప్లీజ్, మీ కాళ్ళు ఏయ్, పట్టుకుంటానండి. దేవి